morning, children. Now we are at what second lesson in chemistry, that is what acids and bases. Acids and bases lesson lopala second lesson lopala first question. So this serial number ganaka తీసుకుంటే 101 question. Which of the following is sour to taste and soapy to touch? Sour to taste and soapy to touch. సోర్ అంటే ఏంటిదిరా? పుల్లగా ఉండాలి. సోర్ అంటే ఏంటిది? పుల్లగా ఉండాలి. సోర్ అంటే పుల్లగా ఉండాలి. అండ్ సోపీ టు టచ్. సోపీ మోడల్లో టచ్ చేస్తే అది జారిపోయే స్వభావం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ సోర్ అని ఉండకూడదు. సోర్ అని కనుక ఉంటే అది పుల్లగా ఉంటే అది యాసిడ్ అవుతుంది. ఇక్కడ టర్ట్ అని ఉండాలి. టర్ట్ టు టేస్ట్ అంటే కొంచెం చేదుగా వగరుగా ఉండాలి. సోపీ టు టచ్ కనుక ఉంటే అది ఏమవుతుందంటే బేస్ అవుతుంది. సోపీ టు టచ్ కనుక ఉంటే అది ఏమవుతుంది? బేస్ అవ్వడము జరుగుతుంది. కాబట్టి మనకున్న వాటిలో బేస్ ఏంటి అంటే అమోనియం హైడ్రాక్సైడ్, NH4OH ఇస్ ద బేస్. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 ఈ 2 పక్కన పడ్డది, మనం సబ్స్క్రిప్ట్గా ఈ విధంగా ఉండాలి. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. NH4OH అంటే ఏంటిది? అమోనియం హైడ్రాక్సైడ్ ఇస్ ద బేస్. ప్రతి బేస్ కూడా ఎట్లా ఉంటుంది? జారుడు స్వభావాన్ని, సోపీ టు టచ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్. సో ఈ మిథైల్ ఆరెంజ్ అనేది ఒక ఇండికేటర్. It will gives different colors. It will give one color in acid and another color in base. రెండు వేరు రకాల కలర్స్ని చూపెడుతుంది. యాసిడ్లో ఒక రకమైన కలర్ను, బేస్లో ఒక రకమైన కలర్ను చూపెడుతుంది. ఈ మిథైల్ ఆరెంజ్ అనేది సింథటిక్ ఇండికేటర్, అంటే ఇది నేచురల్లో దొరకదు మిథైల్ ఆరెంజ్. సో మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్థలీన్ ఇండికేటర్స్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మిథైల్ ఆరెంజ్ కనుక తీసుకుంటే ఇది అసిడిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుంది, బేసిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుందంటే అసిడిక్ మీడియంలోనేమో పింక్ లేదా రెడ్ కలర్ ఉంటుంది. బేసిక్ మీడియంలోనేమో ఏ కలర్ ఉంటుందంటే ఎల్లో కలర్ ఉంటుంది. ఇట్ షోస్ వాట్? ఎల్లోయిష్ కలర్. ఫినాఫ్థలీన్ అసిడిక్ మీడియంలో కలర్లెస్. ఇన్ అసిడిక్ మీడియం వాట్? కలర్లెస్. ఇన్ బేసిక్ మీడియం ఇట్ విల్ షోస్ వాట్? పింక్ ఇన్ కలర్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం అంటే విచ్ కలర్? పింక్ కలర్. పింక్ లేదా రెడ్ అంటారు దీన్ని. పింక్ లేదా రెడ్ అంటారు కాబట్టి హియర్ వీ హ్యావ్ వాట్? రెడ్ కలర్. సో దట్స్ వై ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్ విచ్ కలర్? రెడ్ ఇన్ కలర్. ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్ని షో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. లెట్ వి గో టు థర్డ్ క్వశ్చన్. ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ మీడియం. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఇంతకుముందు చెప్పినాను. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ కూడా ఒక సింథటిక్ ఇండికేటర్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఇండికేటర్. సో సింథటిక్ ఇండికేటర్, ఈ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ మరి యాసిడ్లో ఏ రకమైన కలర్ని షో చేస్తుంది? కలర్లెస్. యాసిడ్లో ఏ కలర్ షో చేస్తుంది? కలర్లెస్. అదే ఒకవేళ బేసిక్ మీడియంలోనైతే ఏ కలర్ షో చేస్తుంది? పింక్ లేదా రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్. సో వాట్ ఈజ్ ఆస్క్డ్? బేసిక్ మీడియంలో కాబట్టి పింక్ కలర్ అన్నా రెడ్ కలర్ అన్నా, కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? పింక్ ఇన్ కలర్. పింక్ కలర్ని షో చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను క్లాస్లో అడిగినప్పుడు కూడా యూ హ్యావ్ టు సే దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఈ రకమైన ఎక్స్ప్లెనేషనే నాకు ఇవ్వాలి. ఓన్లీ ఆన్సర్ పింక్ అని ఆన్సర్ చెప్తే ఐ కాంట్ యాక్సెప్ట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ ఆల్కలీ కండిషన్స్. ఆల్కలీ అంటే ఏంటిదిరా? బేస్. బేస్లో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ని షో చేస్తుంది? MUH అంటే మిథైల్ ఆరెంజ్ అసిడిక్ కలర్లో పింక్ లేదా రెడ్ కలర్ని షో చేస్తుంది అని మనకు తెలుసు. బేస్లో ఏ కలర్ని షో చేస్తుంది మిథైల్ ఆరెంజ్? ఎల్లో కలర్ని షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఆల్కలీ కండిషన్ అంటే ఏంది? బేసిక్ కండిషన్.
ఆల్కలీ కండిషన్ మీన్స్ బేసిక్ కండిషన్. బేస్ కాబట్టి ఏ కలర్ షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేయడం జరుగుతుంది. బేస్లో ఏ కలర్ షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ యాసిడ్? యాసిడ్కి సంబంధించినది ఏది? యాసిడ్కి సంబంధించేది ఏంది? సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా ఉంటుంది. యాసిడ్స్ పుల్లగా ఉంటాయనే విషయం మనకు చాలా కాలం నుంచే, ఏన్షియంట్ డేస్ నుంచే మనకు తెలిసిన విషయం. అదేవిధంగా టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? టర్న్స్ బ్లూ టు రెడ్, బ్రౌన్ గుర్తుపెట్టుకోవాలి. బ్లూ నుంచి రెడ్ కనుక టర్న్ చేస్తే దాన్ని ఏమంటారు? యాసిడ్ అంటారు. బ్లూనికి రెడ్ టర్న్ చేస్తే ఏమంటారు? యాసిడ్ అంటారు. కాబట్టి బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారింది కాబట్టి ఇది కూడా యాసిడ్ ప్రాపర్టీయే. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సోపీ టు టచ్. సోపీ టు టచ్, సోపీ టు టచ్ ఉంటుందా? సోపీ టు టచ్ దేనికి సంబంధించింది? ఇది జారుడు స్వభావాన్ని కలిగి ఉండేది ఏది? ఇది బేస్. జారుడు స్వభావాన్ని కలిగి ఉండేది ఏంటిది? బేస్. కానీ మనకు అడిగింది ఏమడిగినాడు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాసిడ్స్ అడిగినాడు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. సో when acids are reacts with, for example, if you take hydrochloric acid, when it is reacts with metals, it must releases what? Hydrogen gas. So here hydrogen gas and zinc chloride is formed. Hydrogen gas and zinc chloride ఫామ్ అవడం మనకు జరుగుతుంది. ఇట్లా మనము ఏం చేయాలి? సో ఏదైనా కూడా ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. మీరు ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నాట్ క్యారెక్టర్ అన్నాడు కాబట్టి కానిది ఏది మనకు? సోపీ టు టచ్. సోపీ టు టచ్ అనేది కాదు. సోపీ టు టచ్ అనేది దేనికి సంబంధించింది? బేస్కి సంబంధించింది. జారుడు స్వభావం కలిగి ఉండేది బేస్. నెక్స్ట్ కమ్ టు సిక్స్త్ క్వశ్చన్. సో ఆనియన్ ఈజ్ ఏ, ఆనియన్ అనేది ఏంటిది? ఓల్ఫాక్టరీ ఇండికేటరా? మనకు ఫస్ట్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే ఏంటిది? స్మెల్ చేంజ్ కావాలి అంటే అది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ ఏం చేయాలి? యాసిడ్లో ఒక రకమైన స్మెల్ని షో చేయాలి, అదేవిధంగా బేస్లో ఇంకొక రకమైన స్మెల్ని షో చేయాలి. ఇట్లా డిఫరెంట్ స్మెల్స్ కనుక ఇస్తే దాన్ని ఏమంటారు? ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటారు. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు? కెమికల్ రియేజెంట్. ఇది ఒక కెమికల్ రియేజెంటా? థర్డ్ వన్ ఏంటిది? సింథటిక్ ఇండికేటర్. అంటే ఇది ఆనియన్ అనేది మనకు నేచర్లో దొరికేది కాబట్టి ఇది సింథటిక్ అనే ముచ్చట్నే రాదు కదా. నేచర్లో లభిస్తుంది కాబట్టి మళ్ళీ సింథటిక్ ఎట్లయితుంది? సింథటిక్ అంటే నేచర్లో ఉండకుండా ల్యాబ్లో తయారు చేస్తే దాన్ని ఏమనాలి? సింథటిక్ అనాలి. కానీ ఇది ఎక్కడ మనకు నేచర్లోనే లభిస్తుంది కాబట్టి సింథటిక్ అనే పదం ఉండదు. నెక్స్ట్ వన్, కంటైన్స్ HCl. సో కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి మళ్ళీ ఇది స్ట్రాంగ్ యాసిడ్ దీని లోపల ఉంటుందా అంటే స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఉండదు. కెమికల్స్లో స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఉండదు కాబట్టి ఇది ఉండదు. సింథటిక్ ఇండికేటర్ కాదు, కెమికల్ రియేజెంట్ కాదు, ఏంటిది? ఓల్ఫాక్టరీ ఇండికేటర్. మరి ఏం చేస్తుంది ఇది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ ముచ్చట? మనకు ఈ ఆనియన్స్కి సంబంధించింది కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ఆనియన్ మనకు స్మెల్ ఉంటుంది కదా. ఆనియన్ స్మెల్ ఉంటుందా ఉండదా? స్మెల్ ఉంటుంది. ఇది యాసిడ్లో కనుక ఉంచినట్టయితే అదే రకమైన స్మెల్ని షో చేస్తుంది. అదే బేస్ని కనుక బేస్ లోపల కనుక అంటే ఆనియన్ ఏం చేస్తామంటే జనరల్గా ఈ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసి ఈ ముక్కలలో ఒక కాటన్ క్లాత్ని కనుక వేస్తే ఒక గంట సేపు కనుక పెడితే ఈ కాటన్ క్లాత్కి ఏమవుతుంది? ఆనియన్ స్మెల్ వస్తుంది. ఆనియన్ స్మెల్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఈ కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద కనుక నువ్వు బేస్ని కనుక పోస్తే ఈ స్మెల్ డిస్ట్రాయ్ అవుతుంది. ఈ స్మెల్ ఏమవుతుంది? డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఒకటి ఏంటిది? కాటన్ క్లాత్ అంటే ఇందులో తీసుకున్న కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద కనుక నువ్వు కెమికల్ ఏదో కెమికల్ ఇచ్చినాడు, అన్నోన్ కెమికల్ ఇచ్చినాడు, ఎక్స్ అనే కెమికల్ని కనుక దీని మీద పోస్తే దీని స్మెల్ డిస్ట్రాయ్ అయితే బేస్, దీని స్మెల్ కనుక పోతే బేస్, స్మెల్ డిస్ట్రాయ్ కాకపోతే యాసిడ్. అట్లా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిబరేటెడ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్? యాసిడ్స్ రియాక్ట్ అయితే
See here, which gas is what released when when acids are reacts with metals. యాసిడ్స్ కనుక మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మెటల్ని తీసుకోండి. జింక్ కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి కనుక రియాక్ట్ అయితే మనకేమొస్తుంది? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. తప్పనిసరిగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏ మెటల్ అయినా యాసిడ్స్ తోటి కనుక రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఒక 3-4 మెటల్స్ ఇవ్వవు, అవి తప్ప అన్ని మెటల్స్ ఇస్తాయి. అవేంటివి? కాపర్, మెర్క్యూరీ, ఆరం కట్ట ముందు సిల్వర్ రాద్దాం. సిల్వర్, ఆరం అండ్ ప్లాటినం. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కా మే సి ఆ ప్లాటి, కామే సియా పాటి. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ఆరం, ప్లాటినం. కామే సియా ప్లాటి. ఈ మెటల్స్ మనకు యాసిడ్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రాదు. మిగతా ఏ మెటల్ అయినా సరే యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే ఏమొస్తుంది? మనకు హైడ్రోజన్ గ్యాస్ వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గో టు 8th క్వశ్చన్. సో ఇక్కడ 8th క్వశ్చన్లో ఏమడిగిండ్రా నీకు? ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఆస్క్డ్ యాజ్ వాట్? ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా చెప్పండి. CH3COOH. CH3COOH ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఇది ఎసిటిక్ యాసిడ్. మిగతా వాటి కూడా తెలవాలి మీకు. HCl అంటే ఏంటిదిరా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. మరి CH3CHO అంటే ఏంటిది? ఎసిటాల్డిహైడ్. HCOOH అంటే ఏంటిదిరా? ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది మనకు? రెడ్ యాంట్స్ ఉంటాయి కదా, రెడ్ యాంట్స్ యొక్క స్టింగ్స్ అంటే మనం కర్చేటి ఉంటాయి కదా, ఎర్ర చీమలు కుట్టుతాయి కదా, ఆ కుట్టిన స్టింగ్స్ లోపల ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా హనీబీని తెలుసు కదా. హనీబీ అంటే ఏంటిది? మనకు తేనెటీగల యొక్క స్టింగ్స్ లోపల కూడా ఏముంటుంది మనకు? ఇదే ఫార్మిక్ యాసిడే ఉంటుంది. ఇప్పుడు మన ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వాట్? CH3COOH. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫార్ములా ఆఫ్ వాట్? సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా అడుగుతున్నాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటిది? H2SO4. H2SO4 ఎట్లా రాయాలి? ఇట్లా రాయాలి. H2SO4. H కింద 2 రావాలి, పక్కన ఉండొద్దు, 2 రావాలి. సో ఇట్లా కిందికి రావాలి. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్నే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. ఏమంటారు? కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అనడం జరుగుతుంది. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. HCl యొక్క పేరు చెప్పండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్. HNO3 అంటే ఏంటిదిరా? నైట్రిక్ యాసిడ్. HNO3. వీటి యొక్క పేర్లు కూడా మీకు తెలియాలి, అన్నిటి యొక్క పేరు తెలవాలి. నైట్రిక్ యాసిడ్ రాని వాళ్ళు రాసుకోవాలి. నైట్రిక్ యాసిడ్. CH3COOH ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్, ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్. CH3COOH అంటే ఏంటిదిరా? ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. Which of the following compound is present in white precipitate formed by passing CO2 gas through calcium hydroxide solution? నీ దగ్గరనట ఏముందట? కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉన్నది. దీనిలోకి ఏం పంపించినవాట? CO2 గ్యాస్ను పంపించినవాట. పంపిస్తే ఏం ఫామ్ అవుతుంది అని అడిగిండు. ఏం ఫామ్ అవుతుందిరా? కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇదే మనకు వైట్ కలర్ రావడానికి గల రీజన్. ఇది ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది సున్నం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిదిరా? సున్నం. లైమ్ వాటర్ అని కూడా అంటారు, లేదా సున్నం. ఈ సున్నాన్ని
గోడలకు వేసినప్పుడు, ఈ సున్నాన్ని గోడలకు వేసినప్పుడు వేయగానే మీకు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, ప్యూర్ వైట్లో ఉండదు. కానీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది తెల్లగా మారుతుంది. మారడానికి గల రీజన్ ఏంటి? ఈ కెమికల్ ఫామ్ అవుతుంది. CaCO3 కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అవడం వల్లనే మీకు వైట్ కలర్లో అగుపిస్తాయి. వీటి పేర్లు చెప్పండి, మిగతా వాటి యొక్క పేర్లు. NaOH అంటే ఏంటిదిరా? సోడియం హైడ్రాక్సైడ్. Na2CO3 సోడియం కార్బోనేట్. CaCO3 కాల్షియం కార్బోనేట్. CaHCO3 టేకెన్ ట్వైస్. ఇది ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. CaHCO3 టేకెన్ ట్వైస్. ఇదేంటిది? కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. Which of the following gas is released when sodium hydroxide is treated with zinc? జింక్ తోటి సోడియం హైడ్రాక్సైడ్ని ట్రీట్ చేసినాడంట. జింక్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే నీకేమొస్తుందంటే Na2ZnO2 సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సోడియం జింకేట్. సోడియం జింకేట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, జింక్ మెటల్ తోటి యాసిడ్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, బేస్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది. ఇది సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, యాసిడ్స్ రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్. Which of the following compound is formed when excess of CO2 is passed through calcium hydroxide? It is very important question. ఇంతకుముందు కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా నువ్వు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కనుక పంపిస్తే నీకేమొచ్చిందిరా? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? కానీ ఎక్సెస్ పంపిస్తే, ఇంకా CO2ని నువ్వు ఎక్సెస్గా కనుక పంపిస్తే మళ్ళీ ఇవి 3 రియాక్ట్ అయ్యి నీకేమొస్తుందంటే కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం CaHCO3 టేకెన్ ట్వైస్. కాల్షియం యాక్చువల్గానైతే ఇదే ఫామ్ అవుతుంది, కానీ నువ్వు ఇంకా ఫామ్ అయినా కూడా ఇంకా కంటిన్యూస్గా CO2 గ్యాస్ని కనుక పంపిస్తే అప్పుడు CO2 గ్యాస్ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి కాల్షియం బైకార్బోనేట్ని ఫామ్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ కాల్షియం బైకార్బోనేట్. CaHCO3 టేకెన్ ట్వైస్. C3ని ఇక్కడ ఉండాలి. CaHCO3 టేకెన్ ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్. నాకు ఇప్పుడు మళ్ళీ వీటి పేర్లు చెప్పండి. CaHCO3 టేకెన్ ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్. CaCO3 పేరు చెప్పండి, కాల్షియం కార్బోనేట్. CaO కాల్షియం ఆక్సైడ్. CaOCl2 బ్లీచింగ్ పౌడర్. దీని కెమికల్ నేమ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్, కానీ ఇది కామన్ నేమ్ ఏంటిది? బ్లీచింగ్ పౌడర్. మీకు ప్రతి కెమికల్ నేమ్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్ సెల్స్. ఎగ్ ఉంటుంది, ఎగ్ మీద పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతోట రియాక్ట్ అవుతుంది ఒక సొల్యూషన్. ఏ గ్యాస్ గివ్ ఏ గ్యాస్. అట్లా రియాక్ట్ అయిన తర్వాత ఒక గ్యాస్ వచ్చిందట. ద టర్మ్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ. ద సొల్యూషన్ కంటైన్స్. ఆ సొల్యూషన్లో ఏముంటుంది? సో ఈ సొల్యూషన్ యొక్క మనకు ఈ క్రష్డ్ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ యొక్క పొట్టు కాల్షియం తోటి తయారవుతుంది, మెటల్ తోటి తయారైంది. ఇది దేంతో రియాక్ట్ అయిందట? రియాక్ట్స్ విత్ ఏ సొల్యూషన్, ఏదో ఒక సొల్యూషన్ అన్నాడు, ఏదో ఎక్స్ అనే సొల్యూషన్. సో HCl తోటి రియాక్ట్ అయిందా? అయితే ఈ కాల్షియం అనేది ఈ షెల్ అనేది కాల్షియం కాకుండా కాల్షియం కార్బోనేట్ అని తీసుకోవాలి. ఓకేనా? కాల్షియం కాంపౌండ్
ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి యూ షుడ్ సే టేక్ యాజ్ వాట్ కాల్షియం కార్బోనేట్. కనుక రియాక్ట్ అవుతే యాసిడ్స్ తోటి కార్బోనేట్స్ కనుక రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లైమ్ వాటర్ని ఎట్లా మారుస్తుంది? మిల్కీ వైట్గా మారుస్తుంది. లైమ్ వాటర్ అంటే ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతో కనుక రియాక్ట్ అయితే నీకేమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మిల్కీ వైట్. మిల్కీ వైట్ కలర్లోకి మారడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడ మిల్కీ వైట్ వచ్చినా కార్బన్ డైఆక్సైడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్యాస్ మారుస్తుంది? సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బేస్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ బై వాట్ నేమ్ ఈజ్ బెటర్ టు నోన్. ఒకవేళ కనుక ఒక బేస్ ఉన్నది, ఆ బేస్ వాటర్లో కనుక డిజాల్వ్ అయితే ఈ బేస్కు ఏమని పిలుస్తారు అంటున్నాడు. వాటర్లో కనుక కరిగితే వాటర్లో కరిగే బేసెస్ని ఏమంటారంటే ఆల్కలీస్ అంటారు. ఏమంటారు? ఆల్కలీస్. ఆల్కలీ అంటారు. వాటర్లో కరిగే బేసెస్ ఆల్కలీ అనాలి. మరి వాటర్లో కరగని బేసెస్ని ఏమంటారు? మళ్ళీ వాటికి ప్రత్యేకమైన పేరేం లేదు, జస్ట్ దాన్ని బేసే అనాలి. జస్ట్ దాన్ని బేస్ మాత్రం, క్షారం మాత్రమే అనాలి. కానీ వాటర్లో కరిగితే మాత్రం దాన్ని ఆల్కలీ అంటారు. ఏమంటారు? ఆల్కలీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ వెన్ మిక్స్డ్ టుగెదర్ విల్ ప్రొడ్యూస్ టేబుల్ సాల్ట్. టేబుల్ సాల్ట్ రావాలి. టేబుల్ సాల్ట్ రావాలి. టేబుల్ సాల్ట్ యొక్క ఫార్ములా సోడియం క్లోరైడ్. ఇది రావాలనంటే ఏం రియాక్ట్ కావాలి అంటే Na అనేది సోడియం హైడ్రాక్సైడ్, Cl ఎక్కడి నుంచి వస్తుంది అంటే HCl నుంచి వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ HCl కనుక రియాక్ట్ అయితే NaCl కలుపుతుంది, OH కలిసి H2O వస్తుంది. ఇదేమో ఏంటిది? బేస్. ఇదేమో ఏంటిది? యాసిడ్. యాసిడ్ బేస్ మధ్య జరిగే రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. కాబట్టి టేబుల్ సాల్ట్ వచ్చే దేనివల్ల వస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇది గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ద వాట్ బేసిక్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఏ టీచర్ చెప్పినా న్యూట్రలైజేషన్ అనగానే ఫస్ట్ ఇదే చెప్తారు. ఓకేనా? పిల్లలకు, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా అర్థం కావడం కోసము ఇదే చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కలర్ వుడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్ యూనివర్సల్ ఇండికేటర్. యూనివర్సల్ ఇండికేటర్ తోటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ కలర్ని ఇస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ కలర్ని ఇస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ రెడ్ కలర్ని ఇస్తాయి. ఏ కలర్ని ఇస్తాయి? రెడ్ కలర్ని ఇవ్వడం జరుగుతుంది. రెడ్ కలర్ ఇస్తాయి. ఆరెంజ్ కలర్ ఇచ్చేది ఏమిస్తుంది? ఆరెంజ్ కలర్ ఇచ్చేది వీక్ యాసిడ్స్ ఇస్తాయి. ఏమిస్తాయి? వీక్ యాసిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్పుల్ కలర్ ఏమి ఇస్తాయి? బేస్లు ఇస్తాయి. బేసెస్ ఇస్తామనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మనకు కాబట్టి HCl ఇచ్చే కలర్ ఏంటిదిరా? రెడ్ కలర్. రెడ్ భయంగా ఉంటుంది. కాబట్టి మనము బలమైన ఆమ్లాన్ని కనుక తాగినా కూడా ఏమవుతుంది? భయంతో చనిపోతాము. మనకు అన్ని ఏమైతే పొక్కులు పడతాయి బాడీ మీద పడ్డట్టు అయితే. అందుకే రెడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఆఫ్ ఇండైజెషన్. ఇండైజెషన్ అంటే ఏంటిదిరా? ఇండైజెషన్ అంటే ఏంటిది? ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము, అజీర్తి. జీర్ణం కాకపోతే దాన్ని ఇండైజెషన్ అంటారు. ఇండైజెషన్ కోసం ఏ ట్యాబ్లెట్ని వేసుకుంటాము? ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారా? ఏ సిరప్ తాగుతారా? యాంటాసిడ్. ఏంటిది అది? యాంటాసిడ్. ఇండైజెషన్ కావడానికి గల రీజనే యాసిడ్ కడుపులో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే, ఒకేసారి ఎక్కువ ప్రొడ్యూస్ అయితే జీర్ణం కాదు.
కాబట్టి ఏం చేస్తారు, యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకమైనది, యాసిడ్ని న్యూట్రలైజేషన్ చేయడం కోసము యాసిడ్కి యాంటీ వ్యతిరేకంగా పనిచేసేదాన్ని మనం తాగడం జరుగుతుంది, యాంటాసిడ్. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో లేదా యాంటాసిడ్ సిరప్లో మేజర్గా ఉండేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ యాంటీబయాటిక్ అంటే ఏంటిదిరా, మనకు జ్వరం కనుక వచ్చినప్పుడు ఏమైనా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటాం చూడండి. అంటే మన బాడీలోనికి వచ్చిన ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మనకు వ్యాధులను కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిని చంపివేయడం కోసము యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తారు. అనల్జెసిక్స్ అంటే ఏంటివిరా, ఏవైతే ట్యాబ్లెట్లు సిరప్లు ఏవైతే ఉన్నాయో సర్ది ముక్కు అట్లాంటి వాటికి మనకు అనల్జెసిక్ ట్యాబ్లెట్లు యూజ్ చేస్తారు. యాంటీసెప్టిక్ అంటే ఏంటిదిరా, సెప్టిక్ అయినప్పుడు లేదా మనకు సెప్టిక్ కాకుండా ఉండడం కోసము వేసుకుని ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ యాంటీసెప్టిక్ అనడం జరుగుతుంది. టీటీ ఇంజెక్షన్ అంటారు చూడండి, సెప్టిక్ కాకుండా వేసుకునే టీటీ ఇంజెక్షన్, అట్లాంటి యాంటీసెప్టిక్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మెగ్నీషియం ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మెగ్నీషియం అనేది మెటలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ కావాలి. కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది, సచ్చుకుంటూ హైడ్రోజన్ గ్యాస్ రావాల్సిందే కదా. సో ఎందుకంటే మెటల్స్ కనుక యాసిడ్స్ తోటి కనుక రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అక్యురేట్ వే ఆఫ్ షోయింగ్ న్యూట్రలైజేషన్ను ఈజీగా చూపెట్టడం కోసము మనకు ఏది ఇందులో యూజ్ అవుతుంది, ఏది ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంది అంటున్నాడు. యాసిడ్ బేస్ కలిపితే యాసిడ్ బేస్ సొల్యూషన్, యాసిడ్ బేస్ కలిపితే సాల్ట్ అండ్ వాటర్, యాసిడ్ బేస్ కలిపితే సోడియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, యాసిడ్ ప్లస్ బేస్ న్యూట్రల్ సొల్యూషన్. ఏది మోస్ట్ యాక్యురేట్గా ఉండేది, ఇది. ఆమ్లము మరియు క్షారాల మధ్య చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పరిచే చర్య ఏంటిది, అది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇన్ విచ్ రియాక్షన్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్. ఓకేనా, గుర్తుంచుకోవాలి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ డిఫరెంట్ కలర్స్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ pH. సో ఎక్కువ మనకు pH రేంజ్ లోపల, అంటే ఒక్కొక్క pH రేంజ్ దగ్గర ఒక్కొక్క కలర్ని ఇచ్చేది ఏంటిది, లిట్మసా, మిథైల్ ఆరెంజా, ఫినాఫ్థలీనా, యూనివర్సల్ ఇండికేటరా? ఆన్సర్ ఏది, యూనివర్సల్ ఇండికేటర్. దిస్ యూనివర్సల్ ఇండికేటర్ విల్ గివ్ డిఫరెంట్ కలర్స్ at different pH values. డిఫరెంట్ pH వాల్యూస్ దగ్గర డిఫరెంట్ కలర్స్ని షో చేసేది ఏం ఇండికేటర్, అది యూనివర్సల్ ఇండికేటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అసిడిక్ ఆక్సైడ్? ఇచ్చిన వాటిలో అసిడిక్ ఆక్సైడ్ కానిది ఏది? అసిడిక్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ అనేది నాన్ మెటల్ కాబట్టి సల్ఫర్ ఆక్సైడ్స్ అయిన SO2 అండ్ SO3 ఇవి అసిడిక్ ఆక్సైడ్స్. కార్బన్ నాన్ మెటల్ కాబట్టి దాని ఆక్సైడ్ అయిన CO2 అసిడిక్ ఆక్సైడ్. ఆక్సిజన్ ఇది ఇందులోపల ఏంటిది, ఇది ఆక్సిజన్ గ్యాసే ఉంది, ఇది మెటల్ తోటి కానీ నాన్ మెటల్ తోటి కానీ కలిసి లేదు కాబట్టి ఇది యాసిడ్ కాదు, బేస్ కాదు. కాల్షియం ఆక్సైడ్ మెటల్ తోటి కలిసి ఉన్నది కాబట్టి మెటల్ ఆక్సైడ్ ఈజ్ వాట్, బేస్. మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటిదిరా, బేస్. మెటల్ ఆక్సైడ్ అనేది బేస్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేసిక్ ఆక్సైడ్? ఇందులో బేసిక్ ఆక్సైడ్ కానిది ఏది? మనకు బేసిక్ ఆక్సైడ్ అసిడిక్ ఆక్సైడ్ ఎట్లా గుర్తుపట్టాలంటే, అసిడిక్ ఆక్సైడ్ అయితేనేమో నాన్ మెటల్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్ అయితేనేమో మెటల్ ఆక్సైడ్. బేసిక్ ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్, మెటల్ తోటి ఆక్సిజన్ మెటల్ ఆక్సైడ్,
బేసిక్ ఆక్సైడ్. అసిడిక్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్. సో ఇలా నాన్ మెటల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కార్బన్ ఒకటే ఉన్నది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద అసిడిక్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అసిడిక్ ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఇది కాల్షియం మెటల్, మెటల్ ఆక్సైడ్. మెగ్నీషియం మెటల్, మెటల్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ బేస్. సోడియం మెటల్, సోడియం ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ ఈజ్ ద బేస్. సో దట్స్ వై ఇవి మూడేమో బేస్లు, బేసిక్ ఆక్సైడ్స్. ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది అసిడిక్ ఆక్సైడ్. నెక్స్ట్ కమ్ టు 23rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ ఎలిమెంట్ టు ఆల్ యాసిడ్స్? ఎక్కువ యాసిడ్స్లో కామన్గా ఉండేది ఏంటిది? కామన్గా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ HCl, H2SO4, నెక్స్ట్ వన్ HNO3, నెక్స్ట్ వన్ HBr, HI, ఇవన్నీ యాసిడ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రో అయోడిక్ యాసిడ్, ఇవన్నిటిని కనుక తీసుకుంటే ఇందులో కామన్గా ఉండేది ఏంటిదిరా? హెచ్. కామన్గా ఉండేది ఏంటిది? హెచ్. హైడ్రోజన్ అనేది కామన్గా ఉంటుంది. హైడ్రోజన్ కామన్గా ఉంటుంది అంటే ప్రతి హైడ్రోజన్ ఉన్నది యాసిడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ C6H12O6ని కనుక తీసుకున్నారనుకోండి, ఇది C6H12O6 గ్లూకోజ్, ఇలా హైడ్రోజన్ ఉంది కానీ యాసిడ్ కాదు. ప్రతి యాసిడ్లో హైడ్రోజన్ ఉంటుంది కానీ హైడ్రోజన్లు ఉన్నాయన్నీ యాసిడ్స్ కావు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాసిడ్? నాట్ ఎన్ యాసిడ్. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, యాసిడ్. H2SO4 పేరు చెప్పండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ కాబట్టి ఇది కూడా యాసిడే. CH3COOH ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. NH4OH అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఇది అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బేస్, వీక్ బేస్. మళ్ళీ ఇది అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్? బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చేది యాసిడ్. బ్రాని గుర్తుపెట్టుకోమని చెప్పినాను. బ్లూ లిట్మస్ రెడ్గా మార్చేది ఏంటిదిరా? యాసిడ్. బ్లూ లిట్మస్ రెడ్గా మార్చేది ఏంటిది? యాసిడ్, యాసిడ్. సో రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేది ఏంటిది? బేస్. రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేది బేస్. సో బ్లూ లిట్మస్ రెడ్గా మార్చేది యాసిడ్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ H+ అయాన్స్ ఇన్ సొల్యూషన్ ఆర్ కాల్డ్? H+ అయాన్స్ని కనుక ఇస్తే వాటర్లో కలిపినప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఇచ్చిన సబ్స్టెన్స్ను వాటర్లో కలిపినట్టయితే అది H+ అయాన్లను కనుక ఇస్తే యాసిడ్. H+ అయాన్లను కనుక ఇస్తే ఏంటిది? యాసిడ్. OH- అయాన్లను కనుక ఇస్తే అదేంటిది? బేస్. ఇవ్వబడిన సబ్స్టెన్స్ ఏ కెమికల్ అయినా సరే when it is added to water it will give H+ ions. If base is added it will give what? OH- ions. OH- ions ఏమంటారు? హైడ్రాక్సిల్ అయాన్స్ అంటారు. ఏమంటారు? హైడ్రాక్సిల్ అయాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. The H+ ions in aqueous solution exists as, important question. సో H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లో ఇవి ఒంటరిగా ఉండవు. అది H2O తోటి కలిసి H3O+గా మారుతుంది. H3O+ని ఏమంటారంటే హైడ్రోనియం అయాన్ అంటారు. H3O+ని ఏమంటారు? హైడ్రోనియం అయాన్ అంటారు. కాబట్టి H+ ions in aqueous solution exists how? It will exist as H3O+ hydronium ion. What it is called? Hydronium ion. 28 question చూడండి. Which of the following ion is given by bases? ఒకవేళ కనుక యాసిడ్ కనుక వాటర్లో కనుక డిజాల్వ్ అయితే నాకు H+ అయాన్స్ వస్తాయి. H+ అయాన్స్ యొక్క స్టెబిలిటీ తక్కువ కాబట్టి అవి మళ్ళా వాటర్ తోటి కలిసి హైడ్రోనియం అయాన్గా మారుతాయని ముందు క్వశ్చన్లో చదివినాం కదా.
హైడ్రోనియం అయాన్గా మారినాయి. మరి బేసెస్ ఏం చేస్తుంది? బేసెస్ని కనుక వాటర్లో కనుక కలిపినట్టయితే హైడ్రాక్సిల్ అయాన్స్ని ఇస్తాయి. OH-1 లేదా OH- హైడ్రాక్సిల్ అయాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. హైడ్రాక్సిల్ అయాన్స్ ఇస్తాయి. OH- అయాన్స్ రావడం జరుగుతుంది. ఇదైతే CO3-2 కార్బోనేట్ అది. ఓకేనా? హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. 29th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్? వీటిలో వాటర్లో కరిగేది ఏమిటి? వాటర్లో స్లైట్గా సాల్యుబుల్ అయ్యేది, చాలా తక్కువగా కరిగేది ఏమిటి అంటున్నాడు. చాలా తక్కువగా కరిగేది. సో మనకు చాలా తక్కువగా కరిగేది దేనిగా తీసుకోవడం జరుగుతుందని అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చినాడు. పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఇవి ఎక్కువ కరుగుతాయి. బేరియం హైడ్రాక్సైడ్, బెరీలియం హైడ్రాక్సైడ్ ఇవి 2 తక్కువ కరుగుతాయి. సో ఇంకొక సెన్స్లో ఇచ్చినాడు. బేరియం హైడ్రాక్సైడ్ అసలే కరగదు. బేరియం హైడ్రాక్సైడ్ అసలే కరగదు. ఇక తక్కువ కరిగేది ఏదిగా తీసుకోవాలి? బెరీలియం హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. బెరీలియం హైడ్రాక్సైడ్ ఇది డైరెక్ట్గా మెమరైజ్ చేయాల్సిన క్వశ్చన్, బట్టి పట్టాల్సిన క్వశ్చన్. బెరీలియం హైడ్రాక్సైడ్ అయితే కరగదు. థర్టీ ఎయిత్ క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వాటర్ టు యాసిడ్ ఆర్ బేస్ అండ్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఏం చేస్తున్నట? వాటర్ని కలిపి దీనికి ఇచ్చిన యాసిడ్కి కానీ బేసిక్ కానీ వాటర్ని కలిపి దీని కాన్సన్ట్రేషన్ తగ్గించడాన్ని ఏమంటారు? డైల్యూషన్ అంటారు. డైల్యూషన్ అంటారు. డైల్యూషన్ అంటే ఏంటిది? వాటర్ని కలపడం. డైల్యూషన్ అంటే ఏంటిది? వాటర్ని కలిపి డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గివెన్ సొల్యూషన్. ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డైల్యూషన్. మరి న్యూట్రలైజేషన్ అంటే ఏంటిదిరా? రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, సాల్ట్ అండ్ వాటర్. హైడ్రేషన్ అంటే ఏంటిది? కెమికల్కి వాటర్ని యాడ్ చేయడాన్ని హైడ్రేషన్ అంటారు. వాటర్ను తీసివేయడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్. డ్రై HCl డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. దిస్ ఈజ్ డ్యూ టు. ఇది చాలాసార్లు SSC ఎగ్జామ్లో కూడా వచ్చింది. డ్రై HCl గ్యాస్ అనేది బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మార్చదు. కారణం ఏంటి? బ్లూ లిట్మస్ రెడ్గా మారాలంటే కంపల్సరీ H+ అయాన్స్ రావాలి. డ్రై HCl H+ అయాన్స్ ఇవ్వదు. డ్రై HCl H+ అయాన్స్ ఇస్తుందా? ఇయ్యదు. మాయిస్ట్ HCl అంటే కొంచెం తడిగా ఉన్న HCl H+ మరియు Cl- అయాన్లను ఇస్తుంది. ఇది అప్పుడు రెస్పాన్సిబుల్. ఇట్ విల్ రెస్పాన్సిబుల్ టు టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. కానీ ఇది మనకు డ్రై ఇస్తుందా? డ్రై HCl మారుస్తుందా? మార్చదు. ఓకేనా? సో కాబట్టి డ్రై HCl ఎందుకు ఇయ్యదు అంటే అది H+ అయాన్స్. డ్రై HCl డస్ నాట్ ప్రొడ్యూస్ H+ అయాన్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్ బికాజ్. సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు బేసు అంటున్నాడు. సోడియం హైడ్రాక్సైడ్ని కనుక వాటర్కి కనుక కలిపితే OH- అయాన్స్ వస్తాయి, హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తున్నాయి. హైడ్రాక్సిల్ అయాన్స్ కనుక ఇస్తే అది బేస్. అదేంటిది? బేస్. అదే ఒకవేళ యాసిడ్ ఉందనుకోండి, దీన్ని వాటర్ కనుక కలిపితే H+ అయాన్స్ కనుక వస్తే అదేంటిది? యాసిడ్. యాసిడ్ ఏమో H+ అయాన్స్ ఇస్తుంది వాటర్ కలిపినప్పుడు, బేస్ ఏమో OH- అయాన్స్ ఇస్తుంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. pH scale was introduced by. pH scales are introduced by. pH అంటే ఏంటిది? పవర్ ఆఫ్ హైడ్రోజన్. పవర్ ఆఫ్ హైడ్రోజన్ ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు.
లాటిన్లో పొజాయన్స్ ఆఫ్ డిహైడ్రోజన్ అని అంటారు. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. ఎవరు రూపొందించారు? ఎస్పి సోరెన్సన్. ఎస్పి సోరెన్సన్. ఇక్కడ సోరెన్సన్ ఇచ్చినాడు కాబట్టి యూ కెన్ టేక్ యాజ్ సోరెన్సన్. సోరెన్సన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. pH ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్. pH అనేది దేనికోసం ఉన్నది? pH అనేది దేనికోసం ఉన్నది? pH ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. కాబట్టి దేని యొక్క కొలత? H ప్లస్ అయాన్ల యొక్క కొలత. దేని యొక్క కొలత? H ప్లస్ అయాన్ల యొక్క కొలత. సో H ప్లస్ అయాన్ల యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటారు. నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ pH 0 to 7. 0 to 7 pH కనుక ఉంటే, 0 నుంచి 7 వరకు కనుక ఉన్నట్టయితే మనకు మొత్తం pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయిరా? pH వాల్యూస్ చూద్దాం. సో 0, 1, 2, 3 ఇట్లా 7 వరకు ఉంటుంది. అట్లే 8, 9, 10, 11, 12, 13, 14. 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 నుంచి 3 వరకు కనుక ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. 4 నుంచి 7 వరకు కనుక ఉంటే వీక్ యాసిడ్స్. 7 కనుక ఉంటే న్యూట్రల్. 8 నుంచి 11 వరకు కనుక ఉన్నట్టయితే వీక్ బేసెస్. 12, 13, 14 కనుక ఉంటే స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్ తోటి స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ తోటి ఎండ్ అవుతుంది. ఓకేనా? స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో 0 నుంచి 7 వరకు కనుక ఉంటే, 0 నుంచి 7 వరకు కనుక ఉంటే అదేంటిది? యాసిడ్. 7 నుంచి 14 వరకు కనుక ఉంటే బేస్. 7 ఉంటే న్యూట్రల్. ఇప్పుడు ఏమన్నాడు? 0 to 7 అన్నాడు కాబట్టి ఏ నేచర్ ఉంటుంది? యాసిడిక్ నేచర్. యాసిడిక్ నేచర్ అనేది ఉంటుందనే విషయం మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. pH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ between 7 to 14. The nature of the solution is. pH values ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నా? 0 నుంచి 7, 7 నుంచి 14. 0 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్, 7 నుంచి 14 వరకు ఉంటే బేస్. ఒకవేళ 7 కనుక ఉన్నట్టుంటే న్యూట్రల్. ఇప్పుడు ఏమన్నాడు? 7 to 14 అన్నాడు కాబట్టి ఏంటిది అది? బేస్. బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్. 37 క్వశ్చన్. pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్. న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH ఎంత? సో pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాము? 0 నుంచి 14 వరకు అన్నాము. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో 7 కనుక ఉంటే ఏమన్నాము? న్యూట్రల్ అన్నాము. 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ అన్నాము. 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. pH వాల్యూ 7 ఉంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. న్యూట్రల్ కాబట్టి ఆన్సర్ ఎంత? 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. pH ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఏ సొల్యూషన్ ఇట్ కంటైన్స్. pH వాల్యూ ఎంత ఉన్నది? 0 ఉన్నది. 0 ఉన్నది. pH వాల్యూ 0 ఉన్నది. 0 ఉంటే దాని యొక్క H ప్లస్ అయాన్స్ ఎట్లా ఉంటవి? సో pH వాల్యూ 0 కనుక ఉన్నట్టయితే pH ఈజ్ ఈక్వల్ టు 0. 0ని ఏం రాయొచ్చు నేను? pH ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నది. 0 ఉంటే ఏమవుతుందంటే ఇది మనకు 1 minute pH మనకు స్కేల్ రాద్దాం. 0, 1, 2, 3, -7, -14. సో 14 వాల్యూ. ఇలా H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే ఇది 10 to the power of 0, ఇది 10 to the power of -1, 10 to the power of -2, 10 to the power of -3, 10 to the power of -14. సో మైనస్ వాల్యూ పెరుగుతూ ఉన్నది కాబట్టి దాని నెట్ వాల్యూ నెగటివ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి నెట్ వాల్యూ తక్కువ అవుతుంది. అంటే H ప్లస్ అయాన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు 0 ఉందంటే దానిలో H ప్లస్ అయాన్స్ ఎట్లా ఉంటుంది? చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ నంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్.
39th క్వశ్చన్ చూడండి. ద H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 1 m, దెన్ ద pH ఈజ్. H ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది? 1 ఉన్నది. H ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది? 1 ఉన్నది. మనకు H ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ జీరో నుంచి కౌంట్ అవుతుంది. అంటే 0 లేదా 0 కంటే తక్కువ ఉండాలి. 0 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకోండి, 0 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలి? దాని యొక్క pH వాల్యూ 0గా తీసుకుంటాం. ఎందుకంటే pH అనేది చాలా 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 మనకు డైల్యూట్ సొల్యూషన్స్, అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 కానీ 0.01 కానీ 0.001 కానీ ఇట్లా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. 1 అంటే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే దాని యొక్క pH వాల్యూ 0గా తీసుకుంటాం. ఎంత తీసుకోవాలి? 0గా తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to 7, దెన్ pH వాల్యూ 1 నుంచి 7 కనుక అవుతుంది అనుకోండి, 1 నుంచి 7 కనుక అవుతుంది అనుకోండి, pH వాల్యూస్ రాద్దాం చూడండి ఒకసారి. pH వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో pH వాల్యూ 7 కనుక ఉంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. సో pH వాల్యూ కనుక 1 2 3 రేంజ్లో కనుక ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 4 5 6 కనుక ఉంటే వీక్ యాసిడ్, pH వాల్యూ 8 9 10 కనుక ఉంటే వీక్ బేస్, 11 12 13 14 కనుక ఉంటే స్ట్రాంగ్ బేస్. సో pH వాల్యూ 1 నుంచి 7 కనుక పెరిగింది అని అంటే, 1 నుంచి 7 కనుక పెరిగిందంటే యాసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. యాసిడిక్ స్ట్రెంత్ ఈజ్ డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్ చూడండి. ద pH ఆఫ్ బ్లడ్ ఈజ్, బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత? 7.4. బ్లడ్ యొక్క pH వాల్యూ 7.4. 7.4 pH వాల్యూ ఉంటేనే బ్లడ్ చేసే ఫంక్షన్ చేస్తుంది. అంటే ఇది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. బాడీలో డిఫరెంట్ ప్లేసెస్కి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక 7.4 కంటే తక్కువ అయితే యాసిడోసిస్ డిసీజ్ వస్తుంది. ఏం డిసీజ్? యాసిడోసిస్. 7.4 కంటే ఎక్కువగా ఉంటే ఆల్కలోసిస్ డిసీజ్ వస్తుంది. రెండు డిసీజ్లు డేంజరస్ డిసీజ్లే, చంపివేసే డిసీజ్లే. కాబట్టి pH వాల్యూ ఎప్పుడూ 7.4 దగ్గరనే మెయింటైన్ చేయాలి, లేదా 7.4 ఉంటుంది. బ్లడ్లోనికి ఏదైనా ఫ్లూయిడ్ని కనుక ఎక్కిస్తున్నా కూడా దాని యొక్క pH కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉండాలి. దీనికంటే బాగా ఎక్కువ ఉండొద్దు, దీనికంటే బాగా తక్కువ ఉండొద్దు. 42 క్వశ్చన్. pH ఆఫ్ సీ వాటర్ ఈజ్ అరౌండ్. సీ వాటర్ని కనుక మనం తీసుకున్నట్టయితే సీ వాటర్ యొక్క pH ఎంత ఉంటుంది అంటున్నాడు. సీ వాటర్ యొక్క pH ఎంత ఉంటుంది? సీ అనేది ఏంటిది? సీ వాటర్ అనేది ఏంటిది? అది బేస్, ఉప్పు నీరు, బేస్గా ఉంటుంది, బేసిక్ నేచర్లో ఉంటుంది. కాబట్టి దాని యొక్క pH వాల్యూ 7 కంటే ఎక్కువ ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏది? 8 అనేది కరెక్ట్ ఆన్సర్. pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్, రెయిన్ వాటర్ యొక్క pH ఎంత ఉంటుంది? pH ఆఫ్ రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 ఉంటుంది. రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత? థర్డ్ ఆన్సర్ 5.6. 5.6 కంటే తక్కువగా కనుక అయినట్టయితే దాన్ని యాసిడ్ రెయిన్ అనాలి. ఏమంటారు? యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ యొక్క pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటుంది. 44 క్వశ్చన్. ద pH ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్, ఎసిటిక్ యాసిడ్ ఇది యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ కాబట్టి pH వాల్యూ ఎంత ఉంటుందిరా? సో 0 నుంచి 7, 7 నుంచి 14. 7 నుంచి 14 కనుక ఉంటే బేస్,
7 వరకు ఉన్నట్టయితే యాసిడ్. ఇది ఎట్లా ఉంది? ఇది యాసిడ్ కాబట్టి ఎట్లా ఉండాలి? 7 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి 7 కంటే తక్కువ ఉంది. సో కాబట్టి ఇదేంటిది? మనకు ఎసిటిక్ యాసిడ్ pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్ డస్ నాట్ అండర్గో కంప్లీట్ అయనైజేషన్? సో మనం యాసిడ్ని కనుక తీసుకుంటే స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక ఉన్నాయి అనుకోండి, అవి కంప్లీట్గా అయనైజ్ అవుతాయి. స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక ఉంటే ఏమవుతుంది? కంప్లీట్ అయోనైజేషన్. ఒకవేళ వీక్ కనుక ఉన్నట్టయితే, వీక్ యాసిడ్ అయినా సరే బేస్ అయినా సరే అది ఎట్లా ఉంటుంది? వీక్గా ఉంటుంది కాబట్టి ఇన్కంప్లీట్ అయనైజేషన్ ఆర్ పార్షియల్ అయోనైజేషన్ జరుగుతుంది. అంటే చాలా తక్కువగా అయనైజేషన్ అవుతుంది. కాబట్టి ఇలా వీక్ ఏదో గుర్తుపట్టండి. HCl స్ట్రాంగ్, H2SO4 స్ట్రాంగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్. కాబట్టి వీక్ ఏది? CH3COOH. వీక్ ఏంటిది? CH3COOH. జనరల్గా కార్బన్స్ ఉన్న యాసిడ్ ఏదైతే ఉంటుందో అవి వీక్ యాసిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. కార్బన్స్ ఉన్న యాసిడ్స్ ఏంటిది? వీక్ యాసిడ్స్. CH3COOH is the answer. Next one, 46th question. Which of the following acid undergoes complete ionization? కంప్లీట్ అయనైజేషన్ కావాలంటే స్ట్రాంగ్ ఉండాలి. ఇంతకు ముందే చెప్పిన కార్బన్స్ కనుక కనబడితే వీక్. ఇది కార్బన్స్ కనబడితే కార్బన్ యాసిడ్స్ అన్ని వీక్ యాసిడ్స్. కాబట్టి ఇక మనకు ఆన్సర్ ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4 is the strong acid. It will undergoes complete ionization. స్ట్రాంగ్ యాసిడ్స్ కంప్లీట్గా అయనైజ్ అవుతాయి, కంప్లీట్గా డిసోసియేట్ అవుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 47th question, which of the following base undergoes complete dissociation? ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అంటే పార్షియల్గా డిసోసియేట్ కావాలి. పార్షియల్గా కావాలంటే వీక్ ఉండాలి. వీక్ బేస్ ఏదో గుర్తుపట్టండి. ఇలా NaOH ఏంటిది? స్ట్రాంగ్ బేస్. KOH స్ట్రాంగ్ బేస్. BaOH టేకెన్ ట్వైస్ స్ట్రాంగ్ బేస్. నేను ఎట్లా చెప్తున్నా స్ట్రాంగ్ బేస్ అని? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ OH తోటి ఉంటే వాటిని ఏమంటారు? ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్ హైడ్రాక్సైడ్స్, సెకండ్ ఏ గ్రూప్ మెటల్ హైడ్రాక్సైడ్స్. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బేసెస్. ఫస్ట్ ఏ గ్రూప్ ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏంటిది? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ హైడ్రాక్సైడ్స్ స్ట్రాంగ్ కాబట్టి ఇది స్ట్రాంగే. అమోనియం హైడ్రాక్సైడ్ NH4 ఈ విధంగా రాదు సబ్స్క్రిప్ట్గా. NH4OH. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ వీక్ బేస్. నెక్స్ట్ 48 క్వశ్చన్ చూడండి. యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7 to 14, 7 నుంచి 14 అవుతుంది pH వాల్యూ. అందులో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమైతే చెప్పండి? 1 minute కొంచెం పైకి రాస్తాను. సో pH వాల్యూ ఏమైంది? 7 to 14 అయినది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? 10⁻⁻7 నుంచి 10⁻⁻14 అవుతుంది. కాబట్టి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా. మైనస్ అంటే నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అదే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందిరా? ఇది 10⁻⁻7 ఉంటుంది. pH వాల్యూ 14 అయితే H+ అయాన్ pH వాల్యూ 14 అయితే pOH ఏమవుతుంది? 0 అవుతుంది. సో 10⁻⁻7 నుంచి సరే కాన్సెప్ట్ వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే కాన్సెప్ట్, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏంద్రా? pH వాల్యూ ఇంక్రీజ్ అయితే H+ అయాన్ తగ్గుతుంది. pH వాల్యూ ఇంక్రీజెస్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. అట్లనే H3O+ అయాన్ కాన్సన్ట్రేషన్ H+ అన్న H3O అన్న సేమే, డిక్రీజెస్. ఇది కూడా కరెక్టే. H+ అయాన్ తగ్గుతుందంటే సర్చుకుంటూ OH- అయాన్ పెరగాల్సిందే.
కాబట్టి OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. సో కాబట్టి 3 ఆన్సర్లు కూడా కరెక్టే. ఆల్ ద అబోవ్. 49th క్వశ్చన్. సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl CH3COOH ప్రొడ్యూసెస్. అవసరం. సో HCl మరియు CH3COOH. HCl ఏమో స్ట్రాంగ్, CH3COOH వీక్. ఓకేనా. సో ఇది వీక్ కాబట్టి ఇదేమో తక్కువ H ప్లస్ అయాన్స్ ఇస్తుంది. HCl is a strong acid, so that's why it will produces more H plus ions. So HCl ఏమో more H plus ions ఇస్తుంది. HCl will give what? More H plus ions, whereas CH3COOH will give less H plus ions. More H plus ions are HCl, and ఇంకోటి ఏముందిరా, more number of H plus ions from C. This is wrong answer. So that's why more H plus ions will be produced from HCl only. Next, go to 50th question. H plus ion in aqueous solution exists as hydronium ion. Each H plus ion is attached by how many water molecules? సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ తోటి మనకు అటాచ్ అయి ఉంటుందని అడిగినాడు. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది? యాక్చువల్గా H ప్లస్ అయాన్కు H2O కలిపితే నీకు ఏమొచ్చింది? హైడ్రోనియం అయాన్ వచ్చింది. H3O ప్లస్ వచ్చింది కదా. మీరేమనుకుంటారు? ఒకటే H2O కలిసింది అనుకుంటారు. కానీ ఈ H ప్లస్ అయాన్ తోటి 4 నుంచి 6 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? 4 నుంచి 6 వరకు వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నౌ లెట్ వి స్టాప్.